గంగా తరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామపాదం నారాయణ వారాణసీపురపతిం భజ విశ్వనాథ్. ఎస్, కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే బ్రహ్మముహూర్తంలో ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం అభిషేకం కోసం. ఎస్, చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. ఇప్పుడు నేను గుడి ఎదురుగా నిలబడి ఉన్నా. ఇది గేట్ నెంబర్ 4. మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చిన నేను, పంచ, అదేవిధంగా షర్టు, కండువ. నాకే చాలా మంచి ఫీలింగ్ ఉంది. లోపల అభిషేకానికి వెళ్తున్నా అంటేనే అంటే రోజు దర్శనాలు చేసుకున్నప్పటికీ కూడా అభిషేకం అంటే చాలా అద్భుతమైన ఫీలింగ్ ఉంది. ఇంకా లోపల అభిషేకం అయిపోయాక ఎలా అనిపించిందని మీకు చెప్తాను. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనీ థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ కాశీయాత్ర సిరీస్లో ఇప్పటివరకు నేను పెట్టిన వీడియోని చాలా బాగా ఆదరించారు. ఇకపై వీడియోని కూడా అలాగే ఆదరిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. కాశీలో ప్రవేశానికి కాలభైరవ స్వామి దర్శనం చేసుకొని అనుమతి తీసుకొని అన్నపూర్ణ ట్రస్ట్ సత్రంలో భోజనం చేసిన తర్వాత ఇక బస కోసం మా వెతుకులాట మొదలైంది. మేము అప్పటికే తెలుసుకున్న సమాచారం మేరకు కాశీలో ఉన్న తెలుగువారి ఆశ్రమాలకు వెళ్ళాం. రామతారక ఆంధ్ర ఆశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమం, గాయత్రి ఆశ్రమం, అన్నపూర్ణ ఆశ్రమం, శారదాపీఠం, ఇలా చాలా సత్రాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వీటిలో చాలా సత్రాలు ఘాట్లకు దగ్గరగానే ఉంటాయి. రామతారక ఆశ్రమం, సైకిల్ స్వామి ఆశ్రమాలు రెండూ పక్కపక్కనే కొద్ది దూరంలోనే ఉంటాయి. రెండు సత్రాల్లోనూ నిత్యాన్నదానం జరుగుతుంది. అయితే రామతారక ఆశ్రమం వారణాసిలో చాలా ఫేమస్ తెలుగు సత్రం. తర్వాత సైకిల్ స్వామి ఆశ్రమం. ఈ సత్రాల్లో ఒకరికి 100 నుంచి 200, అందులోనూ ఏసీ లేదంటే మరిన్ని సౌకర్యాలతో కావాలంటే ఇంకా పై కాస్ట్లోనే రూములు లభిస్తాయి. గ్రూపుగా వస్తే పెద్ద రూములు, హాల్స్ ఇస్తారు. అయితే రామతారక ఆశ్రమానికి వెళ్ళాలంటే మాత్రం చాలా చిన్న గల్లీల్లో నుంచి నడుచుకుంటూ సుమారు కిలోమీటర్ దాకా వెళ్ళాలి. మేము వచ్చింది 13 సీటర్ వ్యాన్లో కాబట్టి ఆ వ్యాన్ ఆ సందుల్లోకి వెళ్ళదు. అందులోనూ మా లగేజీ మొత్తం నడుచుకుంటూ మోసుకెళ్ళాలి. కాబట్టి మేము వేరే సత్రం కోసం వెతుకుతున్న క్రమంలో మాకు చాలా మంచి సత్రం మంచి సరసమైన ధరలోనే దొరికింది. ఆ సత్రం పేరే కాశీ విశ్వనాథ సత్రం. ఇది తెలుగువారిది కాదు, కానీ ఈ సత్రం ఓనర్స్ తెలుగు నేర్చుకున్నారు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ సత్రంలోకి వెళ్ళాక చాలా నీట్గా కనిపించింది. సరిపోయినన్ని బాత్రూమ్లు, మెయిన్ రోడ్డుకు కేవలం 30 నుంచి 40 మీటర్ల దూరంలోనే ఉంది. కాబట్టి మా వ్యాన్ నుంచి బ్యాగులు మోసుకెళ్ళడం మాకు పెద్ద కష్టం కూడా కాలేదు. మీరు కూడా ఈ సత్రాన్ని చూడండి ఒకసారి. మినిమం 5 ఉండే గ్రూప్ అయితే సుమారు ఒకరికి 250 చొప్పున ఒక రోజుకు వసూలు చేస్తారు. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం నేను డిస్కౌంట్ ఆఫర్ ఆ యజమానులతో మాట్లాడి పెట్టాను. కాబట్టి మీరెవరైనా మీ బంధువులు, స్నేహితులు వెళ్తే మన ఛానల్ పేరు చెప్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ లభిస్తుంది. ఇక్కడ లోకల్ టూర్లకు వాహనాలు, కాశీ ఆలయంలో ప్రత్యేక పూజల సమాచారంతో పాటు మీకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తారు. ఇక్కడికి సైకిల్ స్వామి ఆశ్రమం కూడా చాలా దగ్గర కాబట్టి రోజుకు 2 పూటలు నిత్యాన్నదాన భోజనం కోసం మీరు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ సైకిల్ స్వామి ఆశ్రమంలో మీ పేరు అక్కడ ఉన్న రిజిస్టర్లో రాస్తే చాలు. భోజనం తర్వాత మీకు ఇష్టం ఉంటే అన్నదానం కోసం ఏమైనా చదివించవచ్చు. మేము ఇప్పుడున్న ఈ కాశీ విశ్వనాథ సత్రానికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. కాశీలో ఉన్న 3 రోజులు మేము బస చేసిన కాశీ విశ్వనాథ సత్రం యజమానులు మాకు చాలా విలువైన సమాచారం ఇచ్చారు. లోకల్ టూర్స్కు వాహనం మాట్లాడి పెట్టారు. ఏ ఆలయాలు ముఖ్యమైనవి, అక్కడికి అతి తక్కువ ధరలో ఎలా వెళ్ళాలి, అక్కడ ఎవరిని సంప్రదించాలి వంటి విషయాలన్నీ చెప్పారు. బస ప్రాబ్లం తీరిపోయింది కాబట్టి ఇక మేము కాశీ విశ్వనాథుడి దర్శనం మరియు కాశీ అన్నపూర్ణాదేవి, విశాలాక్షి అమ్మవారి దర్శనం కోసం ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాతి రోజు కాశీ విశ్వనాథుడి అభిషేకం కోసం రెడీ అయ్యాం. ఈ కాశీ విశ్వనాథ ఆలయం వద్ద చాలా స్ట్రిక్ట్గా సెక్యూరిటీ అమలు చేస్తున్నారు. ఎందుకంటే జ్ఞానవాపి మసీదు ఇష్యూ నడుస్తుంది కాబట్టి. మమ్మల్ని థరోగా చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించారు. ఉదయమే స్పర్శ దర్శనం కోసం చాలామంది తరలివచ్చారు. స్పర్శ దర్శనం అంటే సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడి లింగాన్ని నేరుగా మన చేతులతో తాకవచ్చు. మేము కూడా ఆ స్పర్శ దర్శనంతో తరించిన తర్వాత అభిషేక కార్యక్రమం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసరికి సుమారు ఉదయం 7 గంటలయ్యింది. అయితే ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం, కాశీ విశ్వనాథుడి ఆలయం మాత్రం ఇప్పుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. గోధుమ రంగు రాయితో ఆలయాలు,
గర్భగుడి చుట్టూ విశాలంగా స్థలం, ఆ స్థలంలో తెల్లటి పాలరాయితో నేల, చుట్టూ విశాలమైన ప్రాకారాలు, 50,000 నుంచి 70,000 మంది వరకు దర్శనానికి వచ్చిన ఇబ్బంది లేకుండా ఏర్పాట్లున్నాయి. 4 గేట్లతో అణువణువు కొత్తదనంతో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంటే అక్కడి నుంచి కదలబుద్ధి కాలేదంటే నమ్మండి. అయితే ఒక 4-5 ఏళ్ల కిందట కాశీ ఆలయాన్ని దర్శించుకున్న మా అన్నయ్య అప్పటికి ఇప్పటికీ ఆలయం ఎంతగా మారిందో చెప్తుంటే మాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఒకప్పుడు ఈ కాశీ విశ్వనాథ ఆలయం కూడా కాలభైరవ స్వామి ఆలయంలాగే చిన్న చిన్న గల్లీల మధ్యలో ఉండేదట. కేవలం వందల్లో వచ్చినా ఒకరినొకరు తోసుకుంటూ చాలా కష్టం మీద దర్శనం చేసుకోవాల్సి వచ్చేదట. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ కనిపిస్తోందని మా అన్నయ్య సంబరపడుతూ చెప్పారు. అయితే ఈ మార్పు అంతా ఫేజ్ 1 మాత్రమే. ఒక్క మాటలో ఈ మార్పు గురించి చెప్పాలంటే ఇదివరకు కేవలం 3,000 చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆలయం ఇప్పుడు 5 లక్షల చదరపు అడుగుల వైశాల్యానికి పెంచారు అంటేనే అర్థం చేసుకోవచ్చు అప్పటికి ఇప్పటికీ ఎంత తేడాను. ఇప్పుడు ఆలయం నుంచి గంగా ఘాట్ల వైపు ఒక గేట్ ఉంది. ఎవరైనా భక్తులు నేరుగా లలితా ఘాట్లో గంగా స్నానం చేసి ఆలయంలోకి నేరుగా వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాజెక్టులో చాలా జరగాల్సి ఉందని తెలిసింది. ఈ కాశీని అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రం అనే పేరుకు తగ్గట్లుగా అందంగా విశాలంగా మార్చాలనే సంకల్పంతో ప్రధాని మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి కాశీ క్షేత్రాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్నందుకు మాకు చాలా సంతోషం కలిగింది. బహుశా నేను మరోసారి వచ్చేసరికి మిగతా ఆలయాలు కూడా ఇలాగే చాలా విశాలమైన రోడ్లు, కారిడార్లతో కాశీ మరింత అందంగా కనిపిస్తుందేమో అనిపిస్తోంది. ఇవ్వండి ఈ ఆలయం విశేషాలు. ఆ తరువాత అన్నపూర్ణాదేవి ఆలయంలో మాకు ఒక అద్భుతమైన అనుభవం జరిగింది. జన్మ తరించిపోయే అనుభవం ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతేకాదు బాహుబలి, KGF సినిమాలకు కాశీలో ఉన్న ఒక ఆలయానికి సంబంధం ఉంది. మీరేమైనా ఊహించగలరా? అయితే కామెంట్స్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ సీక్రెట్ రివీల్ చేస్తాను. అప్పటి వరకే మీకు టైం. చూద్దాం ఎంతమంది స్పందిస్తారో. ఇవన్నీ తెలియాలంటే దయచేసి తర్వాతి వీడియోను మిస్ కాకుండా చూడండి. ఇక మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేసే కాశీ విశాలాక్షి మందిరం ప్రత్యేకత కూడా చూద్దాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ కామెంట్ల కోసం నేను కూడా ఎదురు చూస్తుంటానని గుర్తుపెట్టుకోండి. సైనింగ్ ఆఫ్ మీ శ్యామ్ అనుమాల.